గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ హాస్య నటులు గుండు హనుమంతరావు గారి గురించి తెలుసుకుందామండి. 10 అక్టోబర్ 1956లో జన్మించారు. 19 ఫిబ్రవరి 2018లో మరణించారు. ఒక భారతీయ నటుడు మరియు హాస్య నటుడు. అతను తెలుగు సినిమాలు, థియేటర్ మరియు టెలివిజన్లో పనిచేశారు. 1987లో జంజాల గారు తీసిన హనా పెళ్ళంట సినిమాలో తొలిసారిగా కనిపించి ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో హాస్య నటుడిగా పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, యమలీల, శ్రీవారికి ప్రేమలేఖ, పెళ్ళానికి ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ, ఇది 1992లో వచ్చిన ఈ సినిమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మరియు టీవీ సీరియల్ అమృతం ఈయనకి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 3 టీవీ నంది అవార్డును అందుకున్నారు. వాటిలో ఒకటి అమృతం సీరియల్ కోసం. అతను సినిమాల్లోకి రాకముందు ప్రసిద్ధ రంగస్థల కళాకారుడు. అతని మొదటి నాటకం 18 సంవత్సరాల వయసులో రావణ బ్రహ్మ. అతను తెలుగులో 600 సినిమాలకు పైగా నటించారు మరియు ప్రముఖ టీవీ కళాకారులు. గుండు హనుమంతరావు గారు వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ముందు మిఠాయి వ్యాపారంలో ఉన్నారు. 2014 ఎన్నికలలో హనుమంతరావు గారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ర్యాలీలో చిట్టిబాబు, పుణ్యపుమూర్తుల మరియు పింకీలతో కలిసి పాల్గొన్నారు. ర్యాలీలలో ఆయన ప్రచారం హాస్యాన్ని జోడించింది మరియు ప్రజలకు హాస్య ఉపశమనాన్ని అందించింది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి ద్వితీయ ఆకస్మిక గుండెపోటు కారణంగా ఆయన 19 ఫిబ్రవరి 2018న భారతదేశంలోని హైదరాబాదులో తెల్లవారుజామున 3:30 గంటలకు మరణించారు. గుండు హనుమంతరావు గారు 10 అక్టోబర్ 1956న విజయవాడలో జన్మించగా 19 ఫిబ్రవరి 2018న 61 ఏళ్ల వయసులో హైదరాబాద్లో మరణించారు. నటుడు మరియు హాస్య నటులు. 1982 నుంచి 2018 దాకా సినీ కెరీర్. ఆయన నటించిన టెలివిజన్ సీరియల్స్ వచ్చి అమృతం, ఇది 2001 నుంచి 2007 దాకా. ఇందులో ఆముదాల ఆంజనేయులు అంటే అంజీ పాత్ర పోషించారు. ఆనందో బ్రహ్మ, ఇది 1982లో డిడి సప్తగిరిలో ప్రసారమైంది. ఆలు బాలు, ఇది 2005లో ఈటీవీలో ప్రసారమైంది. ఆలస్యం అమృతం విషం, ఇది 2005లో మా టీవీలో ప్రసారమైంది. పోపుల పెట్ట, ఇది 1997లో ఈటీవీలో ప్రసారమైంది. సంబరాల రాంబాబు, ఇది 2007లో మా టీవీలో ప్రసారమైంది. యువ, 2007లో మా టీవీలో ప్రసారమైంది. శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం, ఇది 2009లో ఈటీవీ తెలుగులో ప్రసారమైంది. సరదాగా కాసేపు 2017లో ఈటీవీ ప్లస్లో ప్రసారమైంది. నాతిచరామి, ఇది 2017లో జెమినీ టీవీలో ప్రసారమైంది. ఈ టీవీ సీరియల్స్లో గాను ఈయన నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా 2006లో హింసించే రాజు 23వ పులకేసి సినిమాలో సింగముత్తు పాత్రకాను డబ్బింగ్ తెలిపారు. నంది టీవీ అవార్డులు అదితలం, అమృతం సీరియల్కు శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం గాను అందుకున్నారు. హనుమంతరావు గారు విజయవాడలో కాంతారావు, సరోజిని దంపతులకు జన్మించారు. అతని తల్లి సరోజిని, తండ్రి కాంతారావు. పెదనాన్న కృష్ణ బ్రహ్మం మంచి గాయకులు. చదువు అంతా విజయవాడలోనే సాగింది. అక్కడే 10 ఏళ్ల వయసులో నాటక రంగం వైపు ఆకర్షితుడయ్యారు. చదువు, నాటకాల్లో ఆయన వేసిన మొట్టమొదటి వేషం రావణ బ్రహ్మ. వీరి భార్య ఝాన్సీ రాణి 45 ఏళ్ల వయసులో 2010లో ప్రమాదవశాత్తు కాలు జారిపడి మరణించారు. వీరికి 2 సంతానం. ఒక కుమారుడు ఆదిత్య సాయి, కుమార్తె హరిప్రియ. కుమార్తె 2008లో మెదడువాపు జ్వరంతో మరణించారు. మిగిలిన ఒక్కగానొక్క కొడుకు ఆదిత్యను హనుమంతరావు గారు బాగా చదివించారు. ఎంఎస్ చేసేందుకు అమెరికాకు పంపారు. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరే సమయంలో తండ్రికి గుండెపోటు రావడంతో ఉద్యోగాన్ని వదులుకొని ఆదిత్య వచ్చేశారు. తానే సపర్యలు చేస్తూ నిత్యం నాన్నతోనే ఉండేవారు. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న హనుమంతరావు గారికి అనుకోకుండా కిడ్నీ సమస్యలు ఇబ్బంది పెట్టసాగాయి. అవి దూరమైతే గానీ గుండెకు శస్త్రచికిత్స చేయమన్నారు. ఆ తర్వాత అతనికి డయాలసిస్ మొదలుపెట్టారు. దీంతో 2 రోజులకోసారి ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. 24 గంటల పాటు దగ్గర ఉంటూ సేవలందించారు వీరి అబ్బాయి. ఈలోపు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరగడంతో లేవలేని స్థితిలో ఉన్న తండ్రిని చిన్నపిల్లాడిలా సాకుతూ సేవలు చేశారు.
వీరు సినిమాలలో నటించక ముందు కుటుంబం సాంప్రదాయమైన మిఠాయి వ్యాపారం చేసేవారు. ఆగండి కొంచెం ఆలోచించండి, ఓటున్న ప్రజలకు కోటి దండాలు, రాజీవం ఇదేమిటి నాటకాలతో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో మెడ్రాసులో ఇదేమిటి నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ముఖ్య అతిథులుగా దర్శకుడు జంజాలతో పాటు నటుడు సాక్షి రంగారావు హాజరయ్యారు. నాటకం అయిపోయాక జంజాల సినిమా అవకాశం ఇస్తానని మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే 2 ఏళ్ల తర్వాత సత్యాగ్రహం అనే చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చారు జంజాల. అయితే ఆ చిత్రం విడుదలలో ఆలస్యమవడంతో అహనా పెళ్ళంట చిత్రంతోనే గుండు తొలిసారి వెండితెరపై కనిపించారు. పెళ్లి కొడుకు తండ్రి పాత్రలో 30 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించారు. ఆ తర్వాత ఆయనకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సుమారు 50 సినిమాలు చేసిన తర్వాత ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. జంజాల, ఎస్వి కృష్ణారెడ్డి వంటి అగ్రదర్శకులు తెరకెక్కించిన పలు చిత్రాల్లో గుండు మెరిశారు. కళ్ళు, బాబాయ్ హోటలు, కొబ్బరి బొండం, యమలీల, చిన్నబాబు, రక్తతిలకం, బ్రహ్మపుత్రుడు, చెవిలో పువ్వు, ఘటోత్కచుడు, మాయలోడు, శుభలగ్నం, మావి చిగురు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆలస్యం, అమృతం, క్రిమినల్, పెళ్ళాం ఊరెళ్తే, తప్పు చేసి పప్పుకూడు, పెళ్లికాని ప్రసాదు, అన్నమయ్య, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మృగరాజు, జల్సా మొదలైన సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించారు. జమినీ టీవీలో ప్రసారమైన అమృతం ధారావాహిక ఆయన జీవితంలో మరో మలుపు. అందులో అతను పోషించిన ఆంజనేయులు అలియాస్ అంజీ పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యింది. బుల్లితెర ద్వారా 3 నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు గుండు. 2014 సార్వత్రిక ఎన్నికలలో హాస్య నటులు చిట్టిబాబు, పింకీలతో కలిసి తెలుగుదేశం పార్టీ తరపున విజయవాడ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు గారికి ప్రచారం చేశారు. ఈయన ప్రచారంలో హాస్యం పండించిన శైలి జనాలను ఆకట్టుకొని అభ్యర్థి గెలుపుకు దోహదపడింది. అహనా పెళ్ళంట సినిమాలో గుండు హనుమంతరావు గారు చేసింది చిన్న పాత్రే, కానీ గుర్తింపు ఉన్న పాత్ర. బ్రహ్మానందంతోనూ, రాజేంద్ర ప్రసాద్తోనూ, ఆలీతోనూ కలిసి పలు చిత్రాల్లో నవ్వించారు గుండు. అమాయకత్వంతో వ్యవహరిస్తూ సాగే అసిస్టెంట్ పాత్రలో తన మార్క్ నటనే ప్రదర్శించారు. బుల్లితెరపై అమృతం ధారావాహికల్లో అంజిగా గుండు హనుమంతరావు సిట్యువేషనల్ హాస్యం పండించారు. వేదికలపై పంచులు, మాటల విరుపులతో అలరించడం ఆయనకు అలవాటు. ఈటీవీలో 2017 డిసెంబర్లో ప్రసారమైన ఆలితో సరదాగా కార్యక్రమంలో ఆయన చివరిసారిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతోనే గుండు హనుమంతరావు గారు అనారోగ్యానికి గురైన విషయం అందరికీ తెలిసింది. గుండెకు బైపాస్ సర్జరీ జరిగింది. దాదాపు 12 కిలోలు బరువు తగ్గాను. ఆ తర్వాత కిడ్నీ సమస్య ఏర్పడింది. చికిత్స కోసం ఏడాదికి 6 లక్షలు ఖర్చవుతుంది అని ఆ కార్యక్రమంలో తెలిపారు గుండు. ఆయన పరిస్థితిని తెలుసుకొని కథానాయకుడు చిరంజీవి 2 లక్షలు, తెలంగాణ ప్రభుత్వం 5 లక్షలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించింది. కొద్ది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హనుమంతరావు 2018 ఫిబ్రవరి 19 ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు హైదరాబాదులో ఎస్ఆర్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 2018 ఫిబ్రవరి 20 సోమవారం సాయంత్రం 4:30 గంటలకు ఈఎస్ఐ సమీపంలోని సత్య హరిశ్చంద్ర హిందూ శ్మశాన వాటికల్లో గుండు హనుమంతరావు గారి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు గుండు హనుమంతరావు గారు మరణించిన సంగతి తెలిసిందే. హనుమంతరావు గారి మరణంతో అతని తనయుడు ఆదిత్య శోక సముద్రంలో మునిగిపోవటం అందరినీ కలిచివేసింది. ఇప్పటికే తల్లిని, సోదరిని కోల్పోయిన ఆదిత్య ఇప్పుడు తండ్రి మరణంతో మరింత కృంగిపోయాడు. ఎవరు లేని అనాథగా మారిన ఆదిత్యను ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు దత్తత తీసుకోవడానికి ముందుకు రావటం చర్చనీయాంశమైంది. గుండు హనుమంతరావు గారి తనయుడు ఆదిత్యను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన ఆ స్టార్ మరెవరో కాదు, టాలీవుడ్ టాప్ కమెడియన్ బ్రహ్మానందం. గుండు హనుమంతరావు గారికి అత్యంత సన్నిహితుల్లో బ్రహ్మానందం ఒకరు. ఆదిత్య చదువు బాధ్యతలతో సహా అతడి పెళ్లి బాధ్యతలు తానే దగ్గరుండి చూసుకుంటానని బ్రహ్మానందం మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. హనుమంతు తన కొడుకుతో సమానమని, అతడికి ఏ లోటు రాకుండా చూసుకుంటానని బ్రహ్మి చెప్పినట్లు సమాచారం. ఆదిత్య బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యే వరకు తన తోడ్పాటు ఉంటుందని, ఈ విషయంలో ఆదిత్య ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్రహ్మానందం భరోసా ఇచ్చారట. ఇండస్ట్రీలో ఇప్పటివరకు బ్రహ్మానందం మీద ఒక అపోహ ఉంది. అతడు ఎంత సంపాదించినా ఎవరికి ఒక్క రూపాయి కూడా ఎవరైనా కొందరు అంటూ ఉంటారు. మరి ఈ తాజా సంఘటనతో అయినా అలా అనేవారికి నోళ్లు మూతపడాయని ఆశిద్దాం. ఇటీవల గుండు హనుమంతరావు మరణ వార్త విన్న వెంటనే బ్రహ్మానందం ఆయన నివాసానికి చేరుకొని తన స్నేహితుని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యతమయ్యారు.
గుండు హనుమంతరావుతో తన 30 సంవత్సరాల అనుబంధం ఉందని, మొదటిసారి సత్యాగ్రహం అనే సినిమాలో కలిసి నటించామని, అహనా పెళ్ళంట మాకు వచ్చిన పెద్ద బ్రేక్ అని బ్రహ్మానందం ఇటీవల వెల్లడించారు. తాము సహనటులుగా ఉండడం కంటే తమ మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుందని, బావా బావా అని పిలుస్తుండేవాడని, నాకున్న అతి కొద్ది మంది సన్నిహితులైన మిత్రుల్లో గుండు హనుమంతరావు ఒకరని బ్రహ్మానందం ఇటీవల వెల్లడించారు. తల్లిదండ్రులు పట్టించుకొని కొడుకులున్న ఈ రోజుల్లో గుండు హనుమంతరావు గారు అనారోగ్యంతో బాధపడుతుంటే ఆయన తనయుడు ఆదిత్య ఇంట్లోనే ఉండి తండ్రికి సేవలు చేస్తూ గడిపారు. ఈ రోజుల్లో ఇలాంటి కొడుకు ఉండటం చాలా అరుదు అని అంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్లో పాత వీడియోస్ కూడా చూడండి. పలువురు సినీ సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి. మీకు ఒకసారి నచ్చితే లైక్ చేయండి, కామెంట్